హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయినటువంటి దండోరా మూవీ, అమెజాన్ ప్రైమ్లో ఇది తెలుగు వర్షన్లో అవైలబుల్ ఉంది. దండోరా మూవీ రివ్యూ అయితే చూద్దాము. ఈ మూవీలో ప్రధాన పాత్రలుగా శివాజీ గారు, బిందు మాధవి గారు, నవదీప్ గారు, నందు గారు ఉన్నారు. చాలా మంచి స్టార్ కాస్టింగ్ ఉన్నటువంటి మూవీ ఇది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఫస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడే మనకు కులము, కమ్యూనిటీస్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని అయితే క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అవ్వ చనిపోయిన అవ్వ శవాన్ని లాస్ట్ రైట్స్ కోసం తీసుకుపోతూ ఉంటారు. ఊరవతలకు చాలా దూరంగా తీసుకుపోతూ ఉంటారు. ఇలా తీసుకుపోతున్నప్పుడు ఆ చిన్న పిల్లోడు అడుగుతాడనమాట, అన్న మా అవ్వని ఎందుకు ఇంత దూరంగా తీసుకుపోతున్నారు అని అడుగుతారు. అక్కడనే మనకు క్లియర్గా విలేజెస్లోను లేకపోతే ఇంకా మన సమాజంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీస్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని క్లియర్గా పోర్ట్రే చేయడం అయితే జరిగింది. ఈ మూవీ తీసిన డైరెక్టర్ డెబ్యూట్ ఫిలిం అయినా కానీ ఈ ఫిలింలో ఎక్కడ కానీ కొత్తగా అనిపించదు. స్క్రీన్ ప్లే నుంచి ఈ మూవీ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి యాక్టర్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసినారు ఈ మూవీలో. ఇక ఈ మూవీ మెయిన్ ప్లాట్కి వచ్చేస్తే, చెప్పాం కదా కమ్యూనిటీస్ మధ్యలో జరిగిపోతుంటుంది. వన్ లైన్లో చెప్పుకోవాలంటే, మనిషికి చావు ఉందేమో కానీ కులానికి చావు లేదు అనే ఒక సింగిల్ లైన్ మీద ఈ మూవీని అయితే తీసుకుపోతారు. మనం అనుకున్నట్టు ఈ మూవీ మెయిన్ ప్లాట్లోకి వస్తే, శివాజీ గారు ఒక రైతు పాత్ర చేయడం జరిగింది. శివాజీ గారు కోర్ట్ మూవీలో లాగా మంగాపతి క్యారెక్టర్ లాగా ఒక మంచి డారింగ్ అండ్ డాషింగ్ పాత్రని ఈ మూవీలో చేయడం జరుగుతుంది. ఇక శివాజీ గారు విషయానికి వస్తే, శివాజీ గారు ఒక మంచి కమ్యూనిటీలో ఉంటారు. కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీ కోసము ఈయన చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. అలాంటి టైంలో ఈయనకి ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు. తన కూతురు వచ్చేసరికి వేరే కమ్యూనిటీ అబ్బాయిని ప్రేమించడం జరుగుతుంది. అలా ప్రేమించడము ఈ శివాజీ గారికి తెలిసిపోవడము, శివాజీ గారు దీన్ని ఎట్టయినా ఆపాలనుకోవడము, వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో కలిసి వాపోవడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఇతరులు ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని చంపేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఈ ప్లాట్ అంతా ఎట్లా అవుతుందంటే, ఒక పరువు హత్య జరిగినప్పుడు ఆ పరువు హత్య బాధితుల్లో జరిగేటువంటి వాళ్ళ ఫ్యామిలీస్తో జరిగేటువంటి సంక్షోభము, ప్లస్ వచ్చేసరికి ఆ పరువు హత్య వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అన్నీ కూడా క్లియర్గా పోర్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఆ అబ్బాయి చనిపోయినాక వాళ్ళ అమ్మాయి కూడా వచ్చేసరికి సూసైడ్ చేసి చనిపోవడము, ఇవన్నీ చూసినటువంటి శివాజీ గారి అబ్బాయి తన్ని దూరం చేసేసి తను టౌన్కి పట్టణం పోయేసి సెటిల్ అయిపోవడము జరుగుతుందన్నమాట. ఇక్కడ శివాజీ గారు లాస్ట్లో తన తప్పుని కోర్టు ముందు ఒప్పుకోవడము, తనకు జైలు శిక్ష అనుభవించడము, జైలు నుంచి బయటకు వచ్చినాక తను చేసినటువంటి తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నాడనేది మెయిన్ ప్లాట్గా ఉంటుంది ఈ మూవీలో. సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి మూవీ. ఈవెన్ శవాల దగ్గర కూడా కుల రాజకీయాలు జరుగుతాయా అనే ఒక అంశంపై రైటర్ గారు మురళి గారు తీసుకున్నటువంటి స్టోరీ ఇదైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో ఒక మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది, సొసైటీ ఎడ్యుకేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడండి. ఈ మూవీని చూడాలనుకుంటున్నాము.